సాధారణంగా ఓ దేశ అధ్యక్షుడు వేరే దేశం వెళ్తే ఆ దేశంలో వాళ్ళే సెక్యూరిటీగా ఉంటారు. కానీ రష్యా అధ్యక్షుడు పుతిన్ టూర్ మాత్రం చాలా డిఫరెంట్. పుతిన్ ఒక దేశానికి వెళ్తున్నారు అంటే 15 రోజుల ముందే రష్యన్ ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ ఆ దేశంలో వాలిపోతుంది. ప్రెసిడెంట్ వెళ్లే రోడ్, స్టే చేసే హోటల్, ట్రావెల్ చేసే ఏరియా మొత్తాన్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటుంది. ఇదంతా మన కంటికి కనిపించేది మాత్రమే, కానీ మనకు కనిపించని ఇంకో సెక్యూరిటీ కూడా ఉంది. రష్యన్ స్పై ఏజెంట్స్ అందరూ పుతిన్ ట్రావెల్ చేస్తున్న ఏరియాలో స్నైపర్స్, డ్రోన్ బాంబ్స్, ఎలక్ట్రికల్ ఇంటెలిజెన్స్ కమ్యూనికేషన్ యూనిట్స్ తో రెడీగా ఉంటారు. పుతిన్ ఉన్న ప్లేస్ లో చిన్న నెగిటివ్ యాక్టివిటీ జరిగినా వీళ్ళకి తెలిసిపోతుంది. పుతిన్ కి సెక్యూరిటీ ఉన్న ఏజెంట్స్ అందరూ 35 లోపు ఏజ్ వాళ్ళే అండ్ ఒక్కొక్కరు 180 సెంటీమీటర్ కన్నా హైట్ ఉంటారు. ఆయన ట్రావెల్ చేసే ఫ్లైట్ పక్కన ఇంకో 2 ఫ్లైట్లు ఆయనకి సెక్యూరిటీగా ఉంటాయి. పుతిన్ ఉన్న ఫ్లైట్ ఒక లగ్జరీ విల్లా లాగే ఉంటుంది. అంతేకాదు బయట నుంచి చూస్తే అచ్చం ఈ ఫ్లైట్ లాగే మరో 2 ఫ్లైట్లు కూడా ఉంటాయి. ఎందుకంటే తన శత్రువులకి పుతిన్ ఏ ఫ్లైట్ లో ఉన్నాడో తెలియకుండా ఉండడానికి. ఆఖరికి పుతిన్ యూస్ చేసే టాయిలెట్స్ కూడా రష్యా నుంచే తెస్తారు. ఫుడ్ కూడా ల్యాబ్ లో టెస్ట్ చేసి ఫుడ్ టెస్టర్ అని పిలువబడే బాడీ గార్డ్ తిన్నాకే పుతిన్ భోజనం చేస్తారు. తన చుట్టూ ఇంత స్ట్రాంగ్ సెక్యూరిటీ కోటరీ బిల్డ్ చేసుకున్నాడు కాబట్టి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏ దేశానికి భయపడడు, ఎవరికి తల వంచడు.